తనను నమ్ముకున్న భార్య కన్నీరు పెడుతూ ఉంటే, కన్న బిడ్డలు అసహించుకొని దూరం జరుగుతూ ఉంటే ఆ వ్యక్తి సాధించిన రాజ్యాధికారం ఏపాటిది? సరిగ్గా ఇదే ప్రశ్న ఇప్పుడు తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ వైపు దూసుకుపోతోంది. ఏమీ లేని స్థాయి నుంచి ఈ రోజు విజయ్ ఇంత గొప్ప శిఖరానికి చేరుకున్నారంటే దాని వెనుక ఆయన భార్య సంగీత 27 ఏళ్ల సుదీర్ఘ త్యాగం ఉంది. 2 పిల్లలను పెంచి విజయ్ కెరియర్ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆమెకు చివరకు మిగిలింది తీరని మానసిక వేదన మాత్రమే. తన భర్త మరో నటితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసి ఆ విషయం సమాజమంతా పొక్కటంతో ఆమె ఒక మహిళగా ఎంతలా కృంగిపోయి ఉంటుందో ఎవరైనా ఊహించవచ్చు. అయితే ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే విజయ్ తన అక్రమ సంబంధాన్ని ఏ మాత్రం దాచుకోకుండా బహిరంగంగా అందరికీ ప్రదర్శించటం. సంగీత తన పిల్లలతో లండన్ లో విడాకుల కోసమని వేదన అనుభవిస్తూ ఉంటే విజయ్ మాత్రం తన ప్రమాణ స్వీకార వేడుకలో నటి త్రిషకు బహిరంగంగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆమెను ఏకంగా తన తల్లిదండ్రుల పక్కనే కూర్చోబెట్టి గౌరవించటం ద్వారా ఇన్నేళ్లు తన నీడలా తోడున్న భార్యను ఆయన ప్రపంచం ముందు ఘోరంగా అవమానించారు. అక్రమ సంబంధం అనేది కేవలం తన వ్యక్తిగత విషయం అన్నట్లుగా, అది అసలు ఒక సమస్యే కాదన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. సంగీత విడాకులు అడిగింది విజయ్ ఎన్నికల ఫలితాలను లేదా ఆయన ఎదుగుదలను అడ్డుకోవటానికి అని కొందరు విమర్శించటం అత్యంత హేయం. నిజానికి తన భర్త పరువు తీయటం ఆమెకు ఇష్టం లేదు. అందుకే ఇన్నాళ్లు మౌనంగా భరించింది. కానీ ప్రత్యర్థి పార్టీల వారు బహిరంగంగా త్రిష ఇంట్లో నుంచి విజయ్ బయటకు రావాలి అని విమర్శలు చేస్తుంటే ఒక భార్యగా ఆమె సమాజంలో ఎలా తల ఎత్తుకొని తిరుగుతుంది? నీ మొగుడు పరాయి స్త్రీతో ఉంటున్నాడా అని ఎవరైనా అడిగితే ఆమె ఏం సమాధానం చెప్పాలి? అవును, అయినా నాకు విజయ్ కావాలి అని ఏ ఆత్మ గౌరవం ఉన్న మహిళ చెప్పగలదు? 27 ఏళ్ల పాటు సర్వస్వం ధారపోసిన ఆమె కేవలం ఎన్నికల ముందు విజయ్ ను తగ్గించడానికి ఇలా చేసిందని అనడం ఆమె త్యాగాన్ని కించపరచడమే. ఈ కోపం, బాధ ఎంత తీవ్రంగా ఉందో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తీసుకున్న నిర్ణయమే చెబుతోంది. తండ్రి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న రోజే జేసన్ తన తండ్రిని ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేశాడంటే ఆ కొడుకు మనసు ఎంతలా విరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. తన తల్లి పడుతున్న ఆవేదనను కళ్ళారా చూస్తున్న కొడుకుగా తండ్రి బహిరంగ ప్రవర్తనను ప్రశ్నిస్తూ జేసన్ తీసుకున్న నిర్ణయం ఆయన ఆవేదనకు అద్దం పడుతుంది. అభిమానం పేరుతో పిచ్చిగా సంగీతను విమర్శించే వారు ఒక్కసారి ఆమె స్థానంలో ఉండి ఆలోచించాలి. రాజకీయంగా 108 సీట్లు గెలిచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేసిన తన సొంత గూడు ముక్కలవటం విజయ్ సాధించిన విజయానికి ఒక మాయని మచ్చలా మిగిలిపోతుంది.